టు మై ఛానల్ కాకర్ల జోష్న తెలుగు బ్లాగ్స్ అండి. మనం 9000 సబ్స్క్రైబర్స్ అన్నందుకు తాజ్మహల్ వెళ్ళాను. నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. మామూలు లైవ్ పెట్టాను కానీ సరిగ్గా రాలేదు అది, అందుకనే మామూలుగా మళ్ళీ వీడియో తీశాను. లోపలికి వెళ్ళడానికి చెక్కింగ్ అవన్నీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే అదిగోండి తాజ్మహల్ అక్కడ ఉంది చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికైతే. మామూలుగా టికెట్ అయితే 50 రూపాయలంట. అదే ముంతాజ్ సమాధి చూడడానికైతే 250 తీసుకుంటారంట టికెట్ వచ్చి. చూడండి మేము అందరం వెళ్ళాము. చాలా బాగుంది ఫ్రెండ్స్ తాజ్మహల్. లోపలికి ఫుడ్ అలౌ లేదు, ఓన్లీ వాటర్ బాటిల్ అయితే ఎలా ఉంది. మేము అందరం వెళ్ళాము. అక్కడ వాటర్ లేదు ఫ్రెండ్స్, కానీ పౌర్ణమి రోజైతే ఆ తాజ్మహల్ షాడో వచ్చి వాటర్ మీద పడుతుందంట. వెనకాలేమో చాలా బాగుంది యమునా రివర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి చాలా పెద్ద ప్లేస్, మొత్తం గ్రీనిష్గానే ఉంది చూసారా. పార్క్ మొత్తం, గ్రౌండ్ మొత్తం గ్రీనిష్గానే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికైతే. దూరంగా చూసే కన్నా దగ్గరికల్లా వెళ్ళి చూస్తుంటే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకనే మొత్తం వీడియో తీశాను. మళ్ళీ చూడండి లోపలికి ఏ బొమ్మలు కానీ స్ప్రే బాటిల్స్ కానీ అలాగే ఏమీ తీసుకెళ్ళకూడదు లోపలికి. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్, ఏమన్నా మనీ ఉంటే మనీ, అంతే తప్ప ఛార్జర్ వైర్లు అలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు. ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే ఎలా ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఏమైనా కొనుక్కోవడానికి కూడా ఏమీ షాప్స్ ఉండలేవు, బయటకు వచ్చాకైతే ఉన్నాయి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా తాజ్మహల్. అసలు క్రౌడు మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7 వరకే ఉంటుందంట లోపలికి వెళ్ళే ఎలా. చూసారా తాజ్మహల్ చాలా బాగుంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తాజ్మహల్ చుట్టూ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇదిగోండి దగ్గరికి వెళ్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పుడెప్పుడో కట్టిన పాలరాయితో కట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రౌండ్ కూడా చాలా బాగుంది చూడండి. వాటర్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్, వాష్రూమ్స్ కానీ వాటర్ అయితే అక్కడ ఎక్కడో ఒక చోట ఉన్నాయి వాటర్ దొరకడానికైతే. వాష్రూమ్స్ అయితే ఏమీ లేవు అక్కడ. చూడండి తాజ్మహల్ పక్కనే ఉంటుంది ఇంకొకటి. అప్పుడే బోల్డని కట్టడాలు జరిగాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కట్టడం మాత్రం చాలా బాగున్నాయి. వాటర్ ఎక్కడ ఆగకుండా, వర్షం నీళ్ళు వచ్చినా వాటర్ ఎక్కడ ఆగకుండా కూడా వాళ్ళు అప్పుడులోనే సెట్ చేసేసుకున్నారు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పక్కన కూడా ఇది తాజ్మహల్ ఫ్రెండ్, వైట్ కలర్లో ఉన్నది తాజ్మహల్, అది మామూలు కట్టడమే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము అందరం వెళ్ళాము, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. చాలా చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్. అలాగే లోపలికి వెళ్ళి ముంతాజ్ ది సమాధి చూడడానికి అయితే లోపలికి వెళ్ళి చూడడానికి అయితే 250 తీసుకున్నాడు. ఆ చుట్టూరా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళడానికి మాత్రమే టికెట్స్ ఉన్నాయి. చుట్టూరా వెళ్ళి చూడి రావచ్చు. పార్క్ కూడా చాలా బాగుంది, మొత్తం గ్రీన్గా ఉంది, డస్ట్ ఎక్కడ లేకుండా చక్కగా ఉంది ఫ్రెండ్స్. అప్పట్లోనే ఇలా కట్టారంటే చాలా చాలా మంచిది కదా. దీని వెనకాలే ఉంది ఫ్రెండ్స్ యమునా రివర్, అయితే చాలా పెద్దది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. జనాభా అయితే క్రౌడ్ అయితే కిక్కిరిసిపోయారు ఫ్రెండ్స్. అసలు సండే ఏమో చాలా బాగుంది. ముందు రోజు నైట్ వెళ్ళేపాటికే క్లోజ్ అయిపోయింది. మధురై వెళ్ళి అవన్నీ చూసుకుని వచ్చేపాటికి, బృందావనం మధుర వెళ్ళి చూసి వచ్చేపాటికి లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ స్టే చేసి మార్నింగ్ బయలుదేరాం ఫ్రెండ్స్. మార్నింగ్ బయలుదేరితే 11కి బయలుదేరాము. అక్కడికి మొత్తం చూసి వచ్చేపాటికి 2-3 అయిపోయింది. చాలా బాగుంది. వాటర్ తాగడానికి వెళ్తే అక్కడేమో అస్సలు వాటర్ అనేది దొరకలేదు, దొరికిన అక్కడ సన్నగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందుకనే తీశాను వీడియో, మీరు కూడా చూస్తారని. వెళ్ళిన వాళ్ళకైతే కాదు, వెళ్ళని వాళ్ళైతే చూస్తారని వీడియో తీశాను.
ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది తాజ్మహల్. చూసారా, దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా అందంగా ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తాజ్మహల్కి 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి అయితే. మా అబ్బాయి అయితే ఫోటో తీస్తానని చెప్పి ఓకే ఇస్తుంటే మేమందరం వెళ్ళాము. మా అమ్మాయిని తాజ్మహల్ దగ్గర ఫోటో తీసాము ఫ్రెండ్స్, మా అబ్బాయిని కూడా తీసాము. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.